సో నెక్స్ట్ మన ముందరికి శ్రీనివాస్ దండమూడి గారిని ఇన్వైట్ చేస్తున్నాము, ద కమిషనర్ ఆఫ్ మిజోరీ స్టేట్, అండ్ టు యాక్చువల్లీ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. శ్రీనివాస్ దండమూడి గారు. శ్రీనివాస్ దండమూడి గారు ఎక్కడున్నా ప్లీజ్ వేదిక ముందుకి రావాల్సిందిగా. సో సార్, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత నా మాటలు ఎవరు పట్టించుకుంటారు? నేనేం చెప్పను. నా పేరు దండమూడి శ్రీనివాసరావు. నేను ఈ మిసోరీ రాష్ట్రంలో ఒక న్యాయమూర్తిగా ఉన్నాను. 7 ఏళ్ల క్రితం గవర్నర్ నాకు ఈ అపాయింట్మెంట్ ఇచ్చారు, స్టేట్ సెనెట్ కాన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఫర్ 7 years I've been a judge in the state of Missouri. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత నా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి ఈ సెయింట్ లూయిస్ తెలుగు సంఘము మరియు తానా సహకారంతో నా అపాయింట్మెంట్ అయ్యింది. సో జస్ట్ క్విక్లీ మీరందరూ అలాగే మీ తానా, మీ లోకల్ తెలుగు అసోసియేషన్స్, ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ యువర్ యూత్ and please support them for everything they'd like to do. And someday they will also achieve everything. I only achieved what I did because of your support. Thank you. Thank you so much, Srinivas garu. Kurumna dosta. No. సో శ్రీనివాస్ గారిని మొమెంటోతో సత్కరించాల్సిందిగా డాక్టర్ కుర్మనాథరావు గారిని, కన్వీనర్ గారిని పిలుస్తున్నాం. కుర్మనాథరావు గారిని మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. Thank you so much, sir. Thank you. సో నెక్స్ట్ ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. Thank you, sir. A few words from you. సభకు నమస్కారం. పెద్దలారా, ఆత్మీయులారా, ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు తేజాలందరికీ నమస్కరిస్తున్నా. ఎక్కడైతే భాష ఉంటుందో అక్కడ భావం ఉంటుంది, ఎక్కడైతే భావం ఉంటుందో అక్కడ సంస్కృతి ఉంటుంది, ఎక్కడైతే సంస్కృతి ఉంటుందో అక్కడ సాంప్రదాయం ఉంటుంది, ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో అక్కడ తెలుగు వారు ఉంటారు. మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయం మనందరినీ ఇక్కడ కలిపిందని మనం గర్వపడాలి. కేవలం మన సంస్కృతి సాంప్రదాయం, మన భాష మనల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన సంస్కృతిలో చాలా గొప్పదనం ఉంది. ఎక్కడైనా సైన్స్ అంటే పుస్తకాల్లో చదవాలంటారు, తత్వం అంటే ఉపన్యాసాల్లో వినాలంటారు. కానీ మన భాషలోనే, మన సంస్కృతిలోనే సైన్స్ ఉన్నది, మన సాంప్రదాయాల్లోనే తత్వం ఉన్నది. మనం ఒక్కసారి ఆలోచించడం మనకే అర్థమవుతుంది. మన గుడిలో సంస్కృతి ఉన్నది, మన గుడిలో సైన్స్ ఉన్నది, మన బడిలో సైన్స్ ఉన్నది, మన అమ్మ ఒడిలో సైన్స్ ఉన్నది, మన ఇంట్లో సైన్స్ ఉన్నది, మన వంటింట్లో సైన్స్ ఉన్నది, మన వాకిట్లో సైన్స్ ఉన్నది. సైన్స్కి ఇక్కడ చదవాలి, అక్కడ మనకి మన సాంప్రదాయమే నేర్పుతుంది. ఇంటి ముందర మన వాకిట్లో గడపకు పసుపేస్తాం, పసుపు మన సాంప్రదాయం అంటాం.
కానీ ఆ పసుపు వేసేది మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడడానికి ఉపయోగించే సైన్సే మనం గుర్తించాలి. ఈరోజు భవనాలు కడుతున్నారు అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీతో. 33 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత కొట్టేసి మళ్ళా కట్టాలంటున్నారు. 3000 సంవత్సరాలకు ముందు సున్నంతో కట్టినటువంటి మన కట్టడాలు, మన గుడులు ఈ రోజుకి అట్లా సస్యశ్యామలంగా నిలుస్తున్నాయి. దట్ ఈస్ ద సంస్కృతి ఆఫ్ తెలుగువారి సంస్కృతిని మనం గౌరవపడాలి. భాష ఒక జాతి యొక్క ఔన్నత్యాన్ని ఒక భాష తెలుపుతుంది. ఒక జాతి యొక్క ప్రత్యేకతను, అస్తిత్వాన్ని కూడా ఆ సంస్కృతి తెలుస్తుంది. అటువంటి సంస్కృతి మనది ఈనాటిది కాదు, అనాదిగా వచ్చింది. ఎప్పుడో గాథా సప్తపది అని ఒకటి మనం చూస్తుంటే ఈ రోజు కూడా ఉంటుంది. 2-3 వేల సంవత్సరాలకు ముందు రాసినటువంటి ఆలుడు రాసిన గాథా సప్తపది ఇప్పటికీ మనకి నిదర్శనం. ప్రాచీనమైనటువంటి మన తెలుగు భాష యొక్క ఔన్నత్యానికి అది నిదర్శనం. అందుకే అంటారు, దేశ భాషలందు తెలుగు లెస్సన్న శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు కాదు కన్నడిగుడు. సుందర తెలుగు అన్న తమిళ మహాకవి సుందర భారతి తెలుగువాడు కాదు తమిళ కవి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్న తెలుగును అన్నటువంటి డికోలెడి అనేటువంటి వాడు వెనుజులా దేశస్థుడు, తెలుగువాడు కాదు. కానీ మన దేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచ కవులు, పక్క రాష్ట్రాల మేధావులు కూడా గుర్తించారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారంటే ప్రపంచంలో 2 దేశాలకు అచ్చులతో అంతమవుతుంది పదం. ఒకటి ఇటలీ, 2 తెలుగు. మనకు అచ్చులు అల్లులు అంటాం, అలాంతాలు అజంతాలు అంటాం. అలంతాలు అంటే అల్లులు. ఏ దేశములైనా భాష అల్లులతో అంతమవుతుంది. ఒక తెలుగు ఇటలీ మటుకే అచ్చుతో అంతమవుతుంది. అందుకే మనదంతా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు తెలుగు భాషను. ఇంకొకటి కూడా గమనించాలి మనం తెలుగు గురించి. తెలుగు వారిగా చాలా ముఖ్యమైన అంశం, ఏ భాషనైనా తెలుగులో కలుపుకోగలిగేటటువంటి గొప్పతనం ఒక తెలుగు భాషకే ఉంది. ఏ భాషనైనా మన భాషలో కలిపేసుకుంటాం కావాలంటే. నిజంగా మీరు చూడండి, మనం బస్ స్టాండ్ అంటాం, ఎక్కడికి పోతున్నామంటే బస్ స్టాండ్కి అంటాం. బస్ స్టాండ్ అనేది ఇంగ్లీష్ పదమైనా తెలుగులోకి బస్సుని బస్సుగా బస్ స్టాండ్గా తెలుగులో కలిపేసుకొని తెలుగులో రాసేస్తాం. బస్ స్టాండ్ అంటే ప్రయాణ ప్రాంగణం అని ఎవరూ రాయం. ప్రయాణ ప్రాంగణం పోతున్నారంటే ఇతను సన్యాసుల్లో కలవడానికి పోతున్నారు అనుకుంటారు తప్ప బస్ స్టాండ్కి పోతున్నారు అనుకోరు. అంటే ఏ భాషనైనా మన భాషలో కలుపుకోగలిగే గొప్పదనం ఒక తెలుగు భాషకే ఉందని మనం గర్వపడాలి. ఎట్లా మన భాషకి ఏ భాషనైనా కలుపుకునే గొప్పదనం ఉందో అదే రకమైన గొప్పదనం తెలుగు వారికి ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ వ్యక్తితో అయినా ఇమిడిపోయే సత్తా శక్తి తెలుగు వారికే ఉందని మనం గర్వపడాలి. ఏ దేశంలోనైనా మనం ఇమిడిపోగలం. మీరు ఒకసారి గమనించండి, మనకి పని ఉండాలి. పనితో పాటు మన తెలివితేటలను గుర్తించే సత్తా, మన తెలివితేటలకు గౌరవించే దేశమై ఉండాలి. అక్కడ తెలుగు వారు ఉంటారు. పనున్న దగ్గర, తెలివితేటలకు స్థానం ఉన్న దగ్గర తెలుగు వారు ఉంటారనడానికి మనమే నిదర్శనం. ఈరోజు పని ఉంటే కువైట్ అయినా, దుబాయ్ అయినా, ఖత్తర్ అయినా తెలుగు వారే ఉంటారు. ఈరోజు తెలివితేటలకు స్థానం ఉంటే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, స్విట్జర్లాండ్ అయినా తెలుగు వారే ఉంటారు. ఈరోజు ఎగ్జాంపుల్ మనం మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ని తీసుకోవచ్చు. తెలుగువాడుగా ఈరోజు మైక్రోసాఫ్ట్ అంటే ప్రపంచాన్ని శాసిస్తున్న దానికి తెలుగువాడు CEOగా ఉన్నారు. ఏ రంగమైనా సరే, రాజకీయ రంగం తీసుకుంటే గవర్నర్ అయినా ఇక్కడ ఉన్నారు, మన దగ్గర మన ముందర ఉన్నారు ఉపేంద్ర చెవుకుల గారు. ఇక్కడ ఇప్పుడు కమిషనర్గా, డిప్యూటీ స్పీకర్గా అమెరికా లాంటి దేశాలలో ఏ రంగంలో అయినా తెలుగు వారే ఉంటారు. చివరిగా ఒకే మాట మీకు చెప్పదలుచుకున్నా, మనము మిమ్మల్ని చూసి ఒక్క మాట అయితే నాకు గుర్తొస్తుంది. నేను చాలాసార్లు చూసా. అక్కడ మేము నిద్ర లేపడానికి మనిషి ఉంటాడు, నీళ్లు తోడడానికి మనిషి ఉంటారు, వంటింట్లోకి వస్తే డైనింగ్ టేబుల్ భోజనం పెట్టడానికి మనిషి ఉంటారు, కారు కడగడానికి, డోర్ తెడవడానికి మనిషి ఉంటారు. ఇక్కడ మీరే కష్టపడాలి, మీరే నిద్రలేయాలి, మీరే పని చేసుకోవాలి, మీరే ఉద్యోగం చేయాలి, మీరే కారు తోలాలి, ఇంటికి వచ్చి మరలా మీరే పని చేసుకోవాలి. ఇంత కష్టమైనా మీరు చేస్తూ మీరే ట్యాక్స్ కూడా కట్టాలి.
మేము కట్టాం, మీరే కట్టాలి ట్యాక్స్ కూడా, మీరే ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టంగా మిగిలిన దాంట్లో సొంత దేశానికి సేవ చేస్తున్న మీకు నిజంగా సెల్యూట్ చేస్తున్నా. అది గుడి కోసమైనా, బడి కోసమైనా, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కోసమైనా, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి నీటి సౌకర్యం లేకపోతే నీటి సౌకర్యం కల్పించడం కోసమైనా ఇక్కడ మీరు కష్టపడి సంపాదించిన మీ కష్టార్జితాన్ని రూపాయిలో పావలా తీసుకొచ్చి సొంత ప్రాంతానికి ఖర్చు పెడుతున్న మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ మధ్య మన గంగాధరం గారు, కోమటి జయరాం గారు, మా ఫ్రెండ్ సతీష్ వేమన్ గారు కర్నూలులో వరదలు వచ్చినప్పుడు అక్కడికి రావడం జరిగింది. అక్కడ వరదల్లో చాలా మందికి ఇండ్లు కట్టించడం జరిగింది. ఇట్లా మేము చూసి ఆ రోజు మన తానా తరపున కట్టించారు. తానా 300 కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడు ఈ యొక్క సంఘ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టారని విన్నాం. నిజంగా కూడా ప్రతి ఒక్కరూ మీ కష్టార్జితాన్ని 10 మందికి పంచుతూ తెలుగువారి గౌరవాన్ని, తెలుగు తేజాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నటువంటి తెలుగు తేజాలకు సెల్యూట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.